ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ముందర నీ దేవుని సన్నిధి ఉందా లేదా? నెల ప్రారంభం ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేసినట్టే నేను పూర్తిగా కాపీ కొట్టానండి, అది కరెక్టేనా? బైబిల్ ప్రకారం నెల ప్రారంభం దేవుని దగ్గర ఉండాలి, రోజు ప్రారంభం దేవుని దగ్గర ఉండాలి, మన ముందర దేవుడు ఉండాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ముందు ఉండాలి. అందుకే బైబిల్ ఆదికాండం 1:1 ఉంటుంది, ఆది యందు దేవుడు. ఆది యందు దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి మెథడ్ ఏంటి తెలుసా? ఆదిలో దేవుడు ఉండాలి, ప్రారంభంలో దేవుడు ఉండాలి, ప్రభు మొదట ఉండాలి. నీ జీవితంలో ప్రభు లేదా, అంతే, నీ జీవితంలో చాలా నష్టపోతావు. దేవుడు నీతో ఉంటే జరిగేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా చూడండి, 3వ భాగంలోనికి వస్తాను. 1, దట్ ఈస్ హిస్ నేచర్, ముందు వెళ్ళడం దేవుని యొక్క స్వభావం. 2వదిగా పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా. 3వదిగా చూస్తే 45వ అధ్యాయం యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 45, 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. నేను నీకు ముందుగా పోవచ్చు. ముందుగా ఎప్పుడు పోతాడు? పగలు రాత్రి పోతాడు. అది తెలియని ప్రాంతమైనా దేవుడు ముందుగా వెళ్తాడు. రెండవదిగా నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తా. మెట్టగా అంటే ఇలా ఎత్తుగా ఉందనుకో, దేవుడు సరాలం చేస్తాడంట. రెండవదిగా ఇత్తడి తలుపులను పగలగొట్టేదాను. నువ్వు ముందు పోతున్నప్పుడు సాతాను ఇత్తడి తలుపులు పెట్టాడనుకో, పగలగొడతాడంట. 3వదిగా ఇనుప గడియలు పెట్టాడనుకోదాం, దాన్ని విడగొడతాడంట. ఎవరితో చెప్పాడండి ఈ మాట? 1వ వచనం చూడండి, ఎవరితో చెప్పాడు? అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవించుచున్నాడు. ఎవరి గురించి మాట? కోరెషు. ఎవరండి కోరెషు? బైబిల్లో మీరు చూస్తే మొట్టమొదటిగా అన్య రాజును గురించి దేవుడు చెప్పిన మాట ఇదే. బైబిల్లో ఒక అన్యుడైన రాజును గురించి దేవుడు మాట్లాడాడు అంటే ఇదిగో ఈ వ్యక్తిని గురించే, కోరెషు. ఈ వ్యక్తి అన్యుడు, దేవుని నమ్మనటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారాడో ఈ అన్యుడైన రాజుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, కోరెషు నీవు అన్య సాంప్రదాయాలను పద్ధతులను వదిలేసి నన్ను వెంబడిస్తున్నావు కదా, ఇదిగో నేనేం చేస్తా తెలుసా? నీకు ముందుగా పోవచ్చు. రాజుతో దేవుడు చెప్పే మాట, రాజా నువ్వు రాజు కదా, నువ్వు ముందు పో, నీకు సైన్యం ఉంది కదా, నీకు సహస్రాధిపతులు ఉన్నారు కదా, కాబట్టి నువ్వు ముందు పో అని దేవుడు చెప్పడంలా. నీకు రాజువైనా, నీకు సైన్యాధిపతులున్నా, నీకు ప్లాన్ చేసే వాళ్ళున్నా, ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళున్నా, యుద్ధం ఆడే వాళ్ళున్నా, నీకు ఒక రాజ్యం ఉన్నా, నీకు ఒక సంపద ఉన్నా, నేను నీకు ముందుగా పోతా. దేవుని బిడ్డలారా, వాట్ యూ హ్యావ్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నీవు ఏం కలిగి ఉన్నావో అది వ్యత్యాసం తీసుకురాదు. నీ ముందర దేవుడు ఉన్నాడా లేదా? నీ ముందర దేవుడు ఉన్నాడా లేదా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ముందర నడిచే దేవుడు ఎక్కడున్నాడు? రాజుకు దేవుని యొక్క సన్నిధి అవసరం. ఎక్కడ? రాజుతో దేవుడు. నీకు ముందుగా పోతా నేను. ఎందుకండి? కోరెషు అన్యుడైన రాజు ఇతను ఏం చేశాడు తెలుసా? బబులోను చెర నుండి ప్రజలను విడిపించాడండి. దేవుని ప్రజలను విడిపించినటువంటి వ్యక్తి. రెండవదిగా దేవుని మందిరాన్ని కట్టడానికి సహకరించినటువంటి వ్యక్తి. మూడవదిగా ఇతడు దేవాలయానికి అవసరమైన సంపదను అందించినటువంటి వ్యక్తి. 3 పనులు చేశాడు ఇతను. 1, ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాడు. రెండవదిగా యెరూషలేము మందిర నిర్మాణానికి పాటుపడ్డాడు ఎజ్రా కాలంలో. 3వదిగా దేవుని మందిరములో సంపద ఉండునట్లుగా చేశాడు. ఈ అన్యుడైన రాజు ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రజలు చెరలో ఉంటే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడండి. బయటికి తీసుకొని వచ్చేదా వాళ్ళకు దేవుని ఆరాధించడానికి ఒక మందిరం లేదు, మందిరాన్ని కట్టించే విషయంలో సహాయం చేశాడు. మందిరాన్ని కట్టించడమే కాదు, మందిరములో సంపద ఉండునట్లుగా ఆయన జాగ్రత్త వహించాడు. ఈ 3 పనులు చేశాడండి. దేవుని బిడ్డలారా, నీతో దేవుడు ఉండాలి అంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. దేవుడు నేను ఎప్పుడు వదిలేస్తాడు తెలుసా? దేవుని నచ్చని కార్యాలు నీ జీవితంలో ఉన్నాయా, నీ కుటుంబంలో ఉన్నాయా? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు నీ ముందర ఉన్నాడు, నువ్వే ముందుకెళ్తూ ఉంటావు. ఇక్కడ దేవుని వ్యక్తి కాదు ఇతను, అన్యుడైనటువంటి రాజు. అన్యుడైనటువంటి రాజు దేవుని పనులు చేయడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని బిడ్డగా నీ జీవితంలో దేవుడు కోరేటువంటిది ఏంటి తెలుసా? నీవు దేవుని బిడ్డవన్నందుకు దేవుని కొరకు పనులు చేస్తున్నావు, దేవుని కొరకు ఏ పనులు చేస్తున్నావు? నేను రాజును కదా అనేటువంటి తలంపులే కాదు. దేవుని ప్రజలు చెరసాల్లో ఉంటే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు.
వాళ్ళకు మందిరం లేకపోతే మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరంలో సంపద ఉండునట్లుగా చూశాడు. రాజుకున్నటువంటి లక్షణం ఏం తెలుసా? వేరే వాళ్ళ సంపద అంతా నాది, వేరే వాళ్ళని దోచుకోవాలి. వాళ్ళ దగ్గర అది ఉందా, అది నాకు కావాలి. ఆయన దగ్గర భార్యలు ఉన్నారా, ఆ భార్యలు నాకు కావాలి. సంపద, భార్యలు, వస్తువులు, రాజ్యము నాది అనేటువంటి వ్యక్తి రాజు. ఈ రాజు ఎవరు తెలుసా? దేవుని దగ్గర ఉండాలని ఇష్టపడినటువంటి రాజు. నా డబ్బు దేవుని దగ్గర ఉండాలి, నా కష్టం దేవుని దగ్గర ఉండాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ముందర దేవుడు నడవాలంటే దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీ ముందర నడుచున్నటువంటి వాడు నీ దేవుడైన యెహోవా. కోరేషు, నీ ముందర నేను వెళ్తా, ఎత్తుగా ఏదున్నా ఐ విల్ బుల్డోజ్ దాట్, దాన్ని సమూలంగా నాశనం చేస్తా, తొలగించేస్తా. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, కోరేషు లాగా నీ గురించి దేవుడు చెప్పగలడా? కోరేషు అభిషేకించబడినటువంటి వ్యక్తి అంట, అన్యుడైన రాజు అండి, దేవుని యొక్క అభిషేకాన్ని కలిగినటువంటి రాజు, దేవుని పనులు చేసినటువంటి రాజు, దేవుని మందిరం కోసం ప్రయాసపడినటువంటి రాజు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ గాడ్? దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోయేటువంటి బ్యాచ్లో మాత్రమే ఉన్నావు నువ్వు? దేవుని ప్రియ బిడ్డగా హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ గాడ్? దేవుని కోసం ఏమైనా చేసామా? దేవుని కోసం ఏమైనా చేసామా? దేవుడు నీ ముందర ఉంటే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? మెట్టగా ఉన్న స్థలములను దేవుడు చదును చేస్తాడు. ఇంకొక గొప్ప మాట చూపిస్తాను. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవు. నీ ప్రాకారం ఉందనుకో, ప్రాకారం అంటే ఏంటి? గోడ అంటారు. కాదు కాదు కాదు, దీన్ని గోడ అంటాం. ప్రాకారం వేరు. ఇంటి పైన చిన్న అంతెత్తు గోడ కట్టుకుంటాం, పిట్టగోడ అంటాం. అది ప్రాకారం కాదు, అది గోడ. ఇది గోడ, అది పిట్టగోడ. ప్రాకారం అంటే ఏంటి తెలుసా? సిద్ధోటంకి వెళ్ళారనుకో, అక్కడ కోట ఉంది, కోట చుట్టూ చాలా ఎత్తుగా ఒక గోడ కట్టి అంటాం, దాన్ని ప్రాకారం అంటాం. ఇది మామూలు గోడ, 8 ఇంచులు 12 ఇంచులు ఏదో చెప్తారు కదా, 2 వరుసలు 3 వరుసలు గోడ. ఇది అది రాళ్లతో కట్టబడినటువంటి చాలా పెద్దది. అంత సులువుగా పడిపోదు, అంత సులువుగా పడిపోదు. దేవుడు అంటాడు, అలాగైతే అలాంటి ప్రాకారాలు సాతాను మీద కట్టేశాడా? ప్రాకారంలో పడగొట్టువాడు నీకు ముందుగా పోతాడు. హల్లెలూయా. ముందు నువ్వు వెళ్ళావనుకో, ప్రాకారం ఉంటుంది. అమ్మో ఏంటి, ఎంత కష్టం, ఎట్లా, ఎవరున్నారు, ఏం చేస్తాం, ఈ సమస్య. దేవుడు ముందెళ్ళాడంటే దాన్ని పడగొడుతూ పోతాడు అంతే. దేవుడు దాన్ని చూసి, అరే ప్రాకారమా, వేరే రూట్ మారుస్తాం, దాన్ని పడగొడతాం. ప్రాకారములు పడగొట్టువాడు నీ ముందర ఉంటాడు. దేవుడు నీ ముందర ఉంటే నీ ఎదుట ప్రాకారం ఉండదు. దేవుడు నీ ముందర లేకపోతే ఖచ్చితంగా అమ్మో ఎంత కాలం నుంచి ఉంది అంటున్నావా, నీ ముందర దేవుడు లేడు. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టం అంటున్నావా, నీ ముందర దేవుడు లేడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా పోతాడు, నీకు ముందుగా పోతాడు ఆయన. ఈరోజు ఏమన్నా చెప్తున్నావా, నా ఎదుట ఎంత పెద్ద సమస్య ఉందండి, ఎన్ని రోజుల నుంచి ఉంది. చెక్ వెదర్ గాడ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ బిహైండ్ యూ. నీ వెనక ఉన్నాడా దేవుడు? అసలు నేను వదిలేశాడా? ఎప్పుడు దేవుడు వదిలేస్తాడు తెలుసా అండి? పాపాన్ని చేసే వ్యక్తి జీవితము దేవునికి నచ్చని జీవితం. అందుకే దూరం అయిపోతాడు దేవుడు. ఈరోజు దేవుడు నీకు దూరం అయిపోయినందుకే ప్రాకారాలు అదే రకంగా ఉన్నాయి, కష్ట పరిస్థితులు అదే రకంగా నీ ఎదుట ఉన్నాయి. కోరేషు ఎదుట ఇత్తడి తలుపులున్నాయి, ఇనుప గడియలున్నాయి. యుద్ధం చేస్తే మనిషితో చేస్తాం, ఇత్తడి తలుపును ఆ కాలంలో పడగొట్టడం అంత సులువా అండి? ఇప్పుడైతే చాలా లిక్విడ్స్ వచ్చాయి కదా, దొంగతనాలు. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను, ఒక లిక్విడ్ కనుక్కున్నారు. ఆ లిక్విడ్ యొక్క పవర్ ఏంటి తెలుసా? దొంగ ఇంటికి వచ్చినప్పుడు మామూలుగా ఏం చేస్తారు, ఆ పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని వచ్చి ఆ కిటికీ యొక్క ఏమంటారు, ఆ రాడ్స్ను బెండ్ చేసి గ్యాప్ చేసుకొని లోపలి దూరి. ఇప్పుడు ఏం లేదు, ఒక లిక్విడ్ వచ్చిందంట. ఆ లిక్విడ్ అలా నీ ఇంటి దగ్గర ఉండేటువంటి రాడ్ పైన వేసామంటే అక్కడ కరిగిపోతుంది అంట. అది ఈ పక్క వేసాడంటే అది కరిగిపోతుంది, పక్కన పెట్టుకొని లోపలికి స్ట్రైట్గా రావచ్చు. అది ఇప్పుడు 1000 సంవత్సరాల క్రిందట కోరేషు కాలంలో ఇత్తడి తలుపులుంటే ఇంకెక్కడ పోతాం, కష్టం అని వెనక్కి తిరగాలి. కానీ దేవుడు అంటాడు, నీకు ముందుగా నేను పోతా కోరేషు, ఇత్తడి తలుపులు ఉన్నాయా, ఇనుప గడియలు ఉన్నాయా, ఐ వోంట్ స్పేర్ దెమ్, వాటిని నేను వదిలిపెట్టను, వాటిని నేను అట్లే ఉంచను. బైబిల్లో వ్రాయబడింది, నీకు ముందుగా పోవచ్చు. దేవుడు ఏం చేస్తాడు? మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పగలగొట్టడం ప్రారంభిస్తాడంట. దేన్నండి పగలగొడతాం? కప్పును పగలగొడతాం కదా. మన చేతుల్లో ఉన్న కప్పుని ఇసిరి కొడతాం కోపం వచ్చిందంటే, అంటే చేయమని కాదు,
పగలు కొట్టడం ప్రతీకారం ఏం తెలుసా? వాళ్ళని కొట్టలేక కప్పును కొడతారు, వాళ్ళని కొట్టలేక తలను గోడకేసి కొట్టుకుంటారు, సమస్యని హ్యాండిల్ చేయలేక. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుడు ఏమంట, నీ ముందర ఉంటే ఇత్తడి తలుపును పాలు కొడతాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి నీ ఇత్తడి తలుపు ఎలాంటిది తెలుసా? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ కప్. నీ చేతుల్లో కాఫీ తాగే, టీ తాగే కప్పుకు సమానం ఇత్తడి తలుపులు. లేదా నువ్వు ముందున్నావు అనుకో, అమ్మో ఇంత పెద్ద సమస్య, ఇంత కష్టం. దేవుని బిడ్డలారా, నీ ముందర దేవుడు లేకపోతే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్. ప్రతిదానికి ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత ఆదివారం ఉదయంనే సహోదరులు అందరూ కలిసి సమాధి దగ్గరికి పోయారు. అప్పుడు పోతూ పోతూ వాళ్ళు ఒక మాట అనుకుంటారు, మా ముందర ఉన్న సమాధి రాయిని ఎవడు పొరలిస్తాడు? ఎందుకు? అది మామూలు రాయి కాదు, చాలా పెద్ద రాయి, చాలా పెద్ద రాయి. 200 కేజీల బరువు ఉండేటువంటి రాయిని పెట్టారు. 1-2 కేజీలు కాదు, 25 కేజీల మూటేనే మొగలు ఎత్తారు. నేను అనేది యూత్ కాదు, మొగలు. మేం అని కండలు తిరిగిన బండవీరులు లాంటి వాళ్ళే 25 కేజీలు ఎత్తారు ఇప్పుడు. కానీ 200 కేజీల బరువు ఉండే ఆ యొక్క సమాధి రాయి ఉంటే స్త్రీలు అనుకున్నారు, ఈ రాయిని మా కొరకు ఎవడు పొరలించును? అప్పుడు వాళ్లకు ముందుగా సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు తన దూతను పంపి ఆ రాయిని తొలగించాడు. హల్లెలూయా! నీ ముందర దేవుడు లేకపోతే నీ అడ్డంకులు నీకు అడ్డంకుగానే ఉంటాయి. ఎందుకు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి? ఎందుకు కుటుంబ ప్రార్థన ఉండాలి? ఒక దైవ సేవకుడు, గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుని కొంతమంది జూనియర్ దైవ సేవకులు అడిగారు. ఏమని అడిగారు తెలుసా? అయ్యా, మీరు ఇంత గొప్ప పరిచర్య జరిగిస్తున్నారే, ఏ రకంగా సాధ్యమవుతుంది? ఆయన అన్నాడు, ప్రార్థన. అప్పుడు మీలాంటి నాలాంటి వాడు అడిగాడంట, ప్రార్థన అవునా, ఎప్పుడు చేస్తారు మీరు అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, రోజు ప్రారంభం కాకముందే రోజును నేను ముగించేస్తాను. ఏమంట? రోజు ప్రారంభం కాకముందే రోజును ముగిస్తాడంట. అంటే రేపు ప్రారంభం కాకముందే రేపును ముగించేస్తాడంట. అది ఎట్లా అని అడిగితే ఆయన అన్నాడు, మామూలుగా మధ్యరాత్రి 12 గంటలకు రోజు కొత్త రోజు ప్రారంభం అవుతుంది కదా, కొత్త రోజు ప్రారంభం కాకముందే, దేవా ఆ కొత్త రోజులో నాతో ఉండు, నా కుటుంబంతో ఉండు, నా పనులు ఇవి జరగాలి ప్రభా, ఇవన్నీ నువ్వు మీరు సహాయం చేయండి, ఇక్కడ నేను వెళుతున్నా నాతో ఉండండి, ఈ పని చేయాలి ప్రభా, ఈ కార్యం జరగాలి, ఇది జరగాలి, ఈ అధికారి మారాలి, మొత్తం దేవుని దగ్గర ముందుగానే చెప్పేసి మొత్తం దేవునికి అప్పగించేసి పండుకుంటా. ఉదయం అవుతుండగానే మై లైఫ్ విల్ బీ ఎ కేక్ వాక్. నేను ఉదయం లేస్తున్నా నా ప్రతి పనిలో దేవుడు ముందర ఉంటాడు. హల్లెలూయా! మనమంతా ఏం చేస్తాం తెలుసా? ఆయన ముందు రోజు చేస్తే మనం అంత రోజు అయిపోయిన తర్వాత, ప్రభా ఏం ప్రభా, ఎన్ని కష్టాలు ప్రభా, ఎక్కడున్నావు ప్రభా, వాగ్దానం ఇచ్చావు, ఘనమైన ఎక్కడ ఘనమైన కార్యాలు. ఎందుకు? మనం రాత్రి అడుగుతాం, రాత్రి బ్యాచ్. మనం ముందు ఉండరు దేవుడు. అంత అయిపోయిన తర్వాత, రోజు అంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఎందుకు ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు? ముందు తెలియదా? తెలుసు, అయినా మన కొలెస్ట్రాల్ ఎక్కువ, అడగం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని నీ ముందర కలిగి ఉంటే అది ఆయన స్వభావం. రాత్రి పగలు నడిపిస్తాడు, అరణ్యంలోనైనా నడిపిస్తాడు. మూడవదిగా ఒక రాజుతో దేవుడు అంటాడు, కోరేషు నీవు అన్యుడవైన నా పనులు చేస్తూ నా బిడ్డల పక్షాన్ని కార్యాలు చేసావు కాబట్టి నీ ముందర నడుస్తా, ఎత్తుగా ఉన్న స్థలములను సరళం చేస్తా, ఇత్తడి తలుపులను పగలగొడతా, ఇనుప గడియలను విరగొడతా. చివరిదిగా 4వదిగా ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయంలోనికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే ఆ దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని పడగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. ఇక్కడ కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె ఏమంట నీ ముందర దాటిపోవచ్చున్నాడు. కాబట్టి ఏం జరుగుతుంది? దేవుడు ముందర ఉంటే ఏమవుతుంది? దేవుడు ముందర ఉంటే అరణ్య ప్రయాణమైన ఆశీర్వాదకరంగా జరుగుతుంది. దేవుడు ముందర ఉన్నాడా? రాజువైనా నీ ముందర దేవుడు ఉన్నాడా? అడ్డంకులు తొలగిపోతాయి, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు ఉండవు అక్కడ. మూడవదిగా నీ ముందర దేవుడు ఉన్నాడా? ఏం చేస్తాడంట? తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. దేవుడు అగ్నిగా ఉన్నాడంట? కాదు కాదు, దహించు అగ్నిగా ఉన్నాడు. అంటే దహించడం అంటే దేన్ని దహిస్తామండి? దేన్ని దహిస్తాం? ఒక పండుగ వస్తుంది కదా భారతదేశంలో, ఆ పండుగ రోజు ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో అన్ని పాత సామాన్లను తెచ్చి దహిస్తారు. ఇప్పుడు దేవుడు అంటాడు,
నేను దహించు అగ్నిగా నీ ముందు వెళ్తా. దేనికి ప్రభా దహించు అగ్నిగా? పాత సామాన్లు కాల్చడానికా? పాత చీరలు, పాత జాకెట్లు, పాత చెప్పులు కాల్చడానికా ప్రభా నువ్వు? దేవుడు అంటాడు నో నో నో, మై పర్పస్ ఇస్ డిఫరెంట్. ఎందుకంట? ఇప్పుడు చూడండి 2వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశం అంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకు నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. ఎప్పుడు దేవుడు ఈ మాట అంటున్నాడు తెలుసా? వాళ్ళు దాటి ఒక జనాంగం దగ్గరికి వెళ్ళాలి. అనాకీయులు, బైబిలే చెప్తుందంట, అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరని అందరూ అంటారంట. ప్రతి ఒక్కరు. ఎందుకు తెలుసా? వాళ్ళ హైటు వెయిట్ చాలా హెఫ్టీ ఫిగర్స్. దేవుని బిడ్డలారా, ఈ మాటను చూసి చాలామంది గేలి చేశారు. ఏమంటే బైబిల్ అంత ఓవర్ అండి, అనాకీయులు చాలా ఉన్నత దేవులు, పెద్ద శరీరం కలిగిన వారు, చాలా హంబగ్ ఇదంతా అని చెప్తే, ఎక్కడ అనాకీయులు నివసించారో ఆ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపితే ఇంత ఉందంట ఒక్కొక్క పుర్రె, ఇంత గంపలాగుంది పుర్రె. అంత ఉన్నత దేహులు వాళ్ళు. తలే ఇంత ఉంటే ఇంకా మనిషి ఎంత ఉంటాడో చూడండి. ఇప్పుడు నా తల ఇంత ఉంది, నా బాడీ ఇంత ఉంటుంది. ఇప్పుడు తలనే ఇంత ఉందంటే ఇంకా బాడీ ఎంత ఉంటుంది? అంత హైట్ వెయిట్. అలాంటి అనాకీయులను వీళ్ళు దాటిపోవాలి. వదులుతారా వాళ్ళు? అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ముందర దహించు అగ్నిగా నేనుంటా. వాళ్ళు సైజును గురించి వరి కావద్దు. వాళ్ళు చూసి ఇంత తల ఉందంటే అమ్మో వాళ్ళ జ్ఞానం కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దోస్ అనకాయిడ్స్. అనాకీయుల గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు. నీ ముందర నేనున్నానా లేదో చెక్ చేసుకో. యెహోషువ, నీ ముందర నేనున్నానా చెక్ చేసుకో. ఇశ్రాయేలు ప్రజలారా, నీ ముందర నేనున్నానా చెక్ చేసుకో. చాలు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అనాకీయులు అంటే ఏంటి తెలుసా? అతి పెద్ద సమస్య. చాలా కాలం నుంచి ఉన్నటువంటి రోగాలు, చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవి నీ ఎదుట ఉన్నాయా? నీకై నువ్వు వాటిని హ్యాండిల్ చేసావా? నీ వల్ల కాదు. అనాకీయులు చాలా బలం కలిగిన వాళ్ళు. కానీ నీ ముందర దేవుడున్నాడా? హీ విల్ బీ ఏ ఫియరీ ఫర్నెస్ ఆర్ ఫైర్. ఆయన దహించు అగ్నిగా ఉంటాడు. దహించు అగ్నిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పటికి గుర్తుంచుకుందాం, నీకు శక్తికి మించిన సమస్యలే సాతాను ఎదురుగా తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి నీ చేత కాదు, నీ వల్ల కాదు, నీ వాగ్దానం పనిచేయదు, అలాంటి తలంపులు కలిగిస్తాడు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటి, నా దేవుడు ఉన్నాడు, నా ముందర నా దేవుడు దహించు అగ్నిగా ఉంటాడు. ఆయన నా ముందర పోతుండగా అనాకీయులు ఉండరు. ఏమండి, ఇప్పుడు ప్రపంచంలో భూతద్దం వెతికి చూడండి, అనాకీయులు ఉన్నారేమో? అనాకీలు లేరు ప్రపంచంలో ఎక్కడ. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని దాటిపోవడానికి అనాకీలు అడ్డంగా ఉంటే దేవుడు వారిని అటాక్ చేశాడు. నీ ఎదుట సమస్యలు అడ్రస్ లేకుండా పోతాయి. ఎప్పుడు తెలుసా? నీ ముందర దేవుడు ఉంటే. నీ ముందర దేవుడు కాకుండా నువ్వు ముందుకెళ్ళావనుకో ఎగేసుకొని, నీ సమస్య అడ్రస్ మారదు. నీ ఎదుట అట్లాగానే ఉంటుంది, అట్లాగానే ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ముందర దేవుని కలిగి ఉండాలి అంటే ఏం చెయ్యాలి? నీ ముందర దేవుడు ఎప్పుడు ఉంటాడు? బాగానే ఉంది కదా సందేశం. మన ముందర దేవుడు ఉంటే అది ఆయన స్వభావము. మన ముందర దేవుడు ఉంటే ఆయన పగలు రాత్రి అగ్నిస్తంభంగా ఉంటాడు. మన ముందర దేవుడు ఉన్నాడా? దేవుడు ఖచ్చితంగా మన ఎదుట ఇత్తడి తలుపును పాల్గొడతాడు. దేవుడు మన ముందర ఉన్నాడా? దహించు అగ్నిగా ఉంటాడు. మంచిదే. కానీ ఎప్పుడు ఉంటాడు దేవుడు? ఎప్పుడు ఉంటాడు? బైబిల్లో చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇఫ్ దిస్ కండిషన్ ఫుల్ఫిల్స్ దెన్ యువర్ గాడ్ విల్ బి ఇన్ ఫ్రంట్. ఈ యొక్క షరతును నువ్వు పాటించగలిగితే నీ దేవుడు నీకు ముందుగా ఉంటాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఓకే. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. చాలు. ఇక్కడ నీ ముందర నా దూతను పంపుతా, నా సన్నిధి ఉంటుంది, నేను ఉంటా. కానీ ఎప్పుడు? దేర్ ఆర్ కండిషన్స్. కండిషన్ ఏంటి తెలుసా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. దేవుని సన్నిధానములో జాగ్రత్త, ఇది మొట్టమొదటి కండిషన్. దేవుడు నీతో ఉండాలి అంటే జాగ్రత్త కలిగిన వ్యక్తిగా ఉండు. జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా ఉన్నావు అనుకుందాం. అంటే ఉదాహరణకు దేవుని మందిరానికి వచ్చాం, ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుందని తెలిసి కూడా నువ్వు సెల్ ఫోన్తో గడుపుతున్నావు అనుకుందాం, లేకపోతే బయట అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, ఎక్కడో పరధ్యానంలో ఉన్నావు అనుకో, నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? కేర్లెస్గా ఉన్నావు.
దేవుడు అంటాడు నీ ముందర నేనున్నాను. ఇఫ్ యూ ఆర్ ఎ కేర్ఫుల్ పర్సన్ ఐ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. జాగ్రత్త కలిగి నీ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే, అమ్మో ఇది వచ్చింది నన్ను దేవుడు చూస్తున్నాడు నేను చూడకూడదు అని ప్రక్కన పెడతావు చూసావు సెల్ ఫోన్లో, జాగ్రత్త. లేకపోతే నీ ఫ్రెండ్ రమ్మంటాడు, మీ అమ్మ మీ నాయనకు అబద్ధం చెప్పి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే తలంపు నీకు ఉండొచ్చు. జాగ్రత్త కలిగి నువ్వు జీవిస్తే నీ ముందర దేవుడు ఉంటాడు. ప్రతి విషయంలో ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హ్యావింగ్ ఎ కేర్ఫుల్నెస్, జాగ్రత్త కలిగిన వ్యక్తివైతే నీ ముందర దేవుడు ఉంటాడు. ఏమవుతుందిలే ఇవన్నీ చూసాంలే ఇవన్నీ తెలుసులే అనుకొని అజాగ్రత్తతో ఉన్నావా, నీవే ముందు ఉంటావు, దేవుడు ఉండడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. చర్చిలోనికి వచ్చామా ఆయన సన్నిధి, కుటుంబ ప్రార్థన జరుగుతుంది ఆయన సన్నిధి, కుటుంబ ప్రార్థన జరుగుతున్నదా పరధ్యానంలో ఉండొద్దు. జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులతో కూర్చొని ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి నేను బయట తిరుగుతూ ఉంటాలే అనేటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ముందు ఉండడు. జాగ్రత్త. దేవుని సన్నిధి అంటే ఒక భయం ఉండాలండి, దేవుని సన్నిధి ఒక భక్తి ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా అజాగ్రత్త నీలో ఉంటే దేవుడు నీ ముందర ఎలా ఉంటాడు, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తా. దేవుడు అంటే భయపడే వ్యక్తి జీవితంలో దేవుడు ముందు ఉంటాడు. 4 పాయింట్లు అన్న తర్వాత అనిపిస్తాడు దేవుడు నాకు ఎందుకు లేడు తెలుసా, ఇదే కారణం. నా ముందర దేవుడు ఉండాలి కదా, ఎందుకు లేడు తెలుసా, యు ఆర్ ఎ కేర్లెస్ పర్సన్. అజాగ్రత్త ఉంది. బైబిల్ చదవడంలో అజాగ్రత్త, ప్రార్థన చేయడంలో అజాగ్రత్త, చర్చికి రావడంలో అజాగ్రత్త, చర్చికి వచ్చిన తర్వాత అజాగ్రత్త, చర్చి పనులు చేసే విషయంలో అజాగ్రత్త, చదివేటువంటి విషయంలో అజాగ్రత్త, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అజాగ్రత్త. ఎక్కడ కావాలంటే అక్కడ అజాగ్రత్త కలిగి జీవిస్తూ నీ ముందర దేవుడు ఉంటాడా, అస్సలు ఉండడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, జాగ్రత్త కలిగి జీవించే జీవితములతోనే దేవుడు ముందరుండి నడిపిస్తాడు. రెండవదిగా 23:21 నిర్గమ 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. జాగ్రత్తే కాదు దేవుడు కోరుతున్నటువంటిది, ఆయన మాట విను. ఆయన మాట విను అంటే ఇలా విని వెళ్ళిపోవడం కాదు, ఆ మాట ప్రకారం జీవించు. విన్న వాక్య ప్రకారం జీవించే జీవితంతోనే దేవుడు ముందరుంటాడు. చర్చికి అందరూ వస్తారండి, ఎందుకంటే కొంతమందికే జరుగుతాయి అద్భుతాలు. కొంతమంది జీవితాలు చెప్తుంటారు, బ్రదర్ పోయిన సమస్య మళ్ళీ వచ్చేసింది, బ్రదర్ పోయిన కష్టం మళ్ళీ వచ్చేసిందే. ఎందుకు తెలుసా, దేవుని మాట వింటావు అంతే, దాని ప్రకారం జీవించవు. దేవుడు నీతో ఉండడు, సాతాను నీతో ఉంటాడు. దేవుని మాట వినేటువంటి వ్యక్తి జీవితంలోనే దేవుడు ఉంటాడు ముందర. దేవుని మాట వినని జీవితంలో దేవుడు ముందర ఉండడు. నీ ఎదుట ఇత్తడి తలుపులు ఉంటాయి, ఇనప గడియలు ఉంటాయి, అరణ్యం ఉంటుంది, అన్నీ నీ దగ్గరే ఉంటాయి. యువర్ లైఫ్ విల్ బి ఎ రిచర్డ్ లైఫ్. ఒక దరిద్రమైన జీవితం మారిపోతుంది. ఎప్పుడు తెలుసా, అజాగ్రత్త కలిగి జీవిస్తే. దేవుని మాటకు లోబడనటువంటి వ్యక్తివైతే దేవుడు నీ ముందర ఉండడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పరీక్షల టైం అందరికీ తెలుసు. ఏ విద్యార్థికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారండి, ఫ్యాకల్టీ కానీ కాలేజీ వాళ్ళు కానీ. ఏ విద్యార్థి అయితే జాగ్రత్తగా చదువుతుంటాడో, క్రమశిక్షణగా ఉంటాడో, చెప్పింది చేస్తాడు, ఆ వ్యక్తి ఇంకా బాగా చదవాలి, ఇంకా మార్కులు రావాలి. ఎందుకు ఆ వ్యక్తి పైన, ఆ వ్యక్తి వింటాడు మాట, మిగతాలు వినరు మాట వినరు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నేను నీ ముందర ఉండి నీ ఎదుట ఉన్నటువంటి శత్రువులను పారద్రోలాలి అంటే నీ ముందర నేను ఉండడానికి నా మాట వింటున్నావా? అవసరత ఉంటే మాట వింటావు, అవసరత లేకపోతే బాయ్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ముందర దేవుడు నడిస్తే ఉన్నత దేహులు, ఎత్తైనటువంటి అనాకీలు కూడా ఉండరు. ఎందుకు తెలుసా, ఆయన దహించగ్నిగా నీ ముందర నడుస్తాడు, దహించగ్నిగా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ ముందర ఎవరున్నారు? ఆచారాల, సాంప్రదాయాల, నీ టాలెంట్స్లా, నీ జ్ఞానమా, నీ శక్తి, నీ ఎక్స్పీరియన్సా, ఇవి కొద్ది వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత అన్నీ ప్రక్కకి వెళ్ళిపోతాయి. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? హల్లెలూయా. కానీ దేవుడు నీతో ఉండాలి అంటే, నీ ముందర ఉండాలి అంటే జాగ్రత్త కలిగిన జీవితం. రెండవదిగా ఆయన మాట వినే జీవితం. ఈ రెండే నీ జీవితంలో నేను ఆశీర్వదిస్తాయి. అందుకే దేవుడు నీ ముందర ఉన్నాడా, లేదా డబ్బు నీ ముందుకు వచ్చిందా? దేవుడు నీ ముందర ఉన్నాడా, ఫ్రెండ్షిప్ ముందుకు వచ్చిందా? దేవుడు నీ ముందర ఉన్నాడా, అలవాట్లు ముందుకు వచ్చేసాయా? దేవుడు నీ ముందర ఉన్నాడా, మోసగించేటువంటి వ్యక్తిగా మారిపోతున్నావా? దేవుని బిడ్డగా కనపడతావు, కానీ లోపల ఇంకొక రకంగా జీవించే వ్యక్తివైతే డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్తోనే మన జీవితాలు ముందుకు సాగుతాయి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, మోషే ఎందుకు సక్సెస్ఫుల్ తెలుసా? దేవుడు ముందర ఉన్నాడు. కోరేష్ ఎందుకు తెలుసా? ఆశీర్వదించబడ్డాడు, దేవుడు ముందర ఉన్నాడు. శిష్యులు ఎందుకు ప్రపంచాన్ని తలకిందులు చేశారు కదా, వారిని విడవకుండా దేవుడు వారితో వారు వెళ్ళిన చోటనెల్లా దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ ముందర దేవుడు ఉండాలి అంటే జాగ్రత్త కలిగి జీవించు, ఆయన మాట విను. అప్పుడే దేవుడు నిన్ను నన్ను
ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగా. దేవుని అడుగుదాం, ప్రభా నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా మన్నించు ప్రభా. నా జీవితంలో నా నిర్ణయంలో నేను తప్పు చేశానేమో నన్ను దర్శించు. నీకు వ్యతిరేకమైన కార్యాలు నేను ఏం చేసినా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా. ప్రభు యొక్క బిడలంగా మన జీవితాలను పరీక్షించుకుందాం. అజాగ్రత్త ఎక్కువైపోయిందా? అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, చర్చిలో కానీ, ఎక్కడైనా దేవా నీకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా నా ముందు దేవా నువ్వు ఉండాలి. సిలువ నా ముందు ఉండాలి, లోకం నా వెనక ఉండాలి, స్నేహితులు వెనక ఉండాలి, బంధువులు వెనక ఉండాలి, నా డబ్బు వెనక ఉండాలి, నా టాలెంట్ వెనక ఉండాలి, అన్నీ నా వెనక ఉండాలి. ప్రభువా నీవే నా ముందు ఉండు. నీ ముందర దేవుడు ఉంటేనే అరణ్య యాత్ర అద్భుతంగా ఉంటుంది. నీ ముందర దేవుడు ఉన్నాడా? నీ జీవితంలో కోరేషులాగా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. నీ ముందర దేవుడు ఉన్నాడా? అనాకీలు ఉండరు నీ దగ్గర, ఉన్నత దేహులు నీ ఎదుట ఉండరు. దేవుడే వారిని నిర్మూలిస్తాడు. దేవుడు మనతో మాట్లాడి ఉండగా, దేవా నా జీవితాన్ని దర్శించు, నా జీవితాన్ని దర్శించు. ప్రతి ఒక్కరం అడుగుదాం, నా ముందర మీరు లేరు ప్రభా. ప్రతిరోజు తొందరగా పనులు చేసడం ప్రారంభించాను. ప్రార్థన లేదు, భక్తి లేదు, జాగ్రత్త లేదు, నీ మాట వినేటువంటి వ్యక్తిగా లేను ప్రభా, నన్ను మన్నించు. కళ్ళు మూసుకుందాం, అటు ఇటు చూడవద్దు. నీ జీవితాన్ని సరి చేసుకొని దేవునికి అప్పగించు. నీ ముందర దేవుడు లేనటువంటి దాన్ని బట్టి క్షమాపణ అడుగు. దేవా అన్ని విషయాల్లో తొందరపడి నేను ముందుకెళ్ళాను ప్రభా. ఈరోజు నా జీవితంలో సెట్ బ్యాక్స్ ఉన్నాయి, నా జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నా జీవితంలో నిరాశ ఉంది, నా జీవితంలో నిరుత్సాహం ఉంది ప్రభా. ఐఎమ్ ఎ పర్సన్ హూ వాస్ చేస్డ్ బై ద డిస్కరేజ్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్. నిరాశ నిస్పృహలే నా ముందు ఉన్నాయి, నన్ను వెంబడిస్తున్నాయి ప్రభా. ఆశీర్వాదాలు లేవు. నా జీవితంలో దర్శించు ప్రభా. నా జీవితంలో ఎక్కడ నీవు నా వెనకకు నెట్టేశానో ప్రభా, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను ప్రభా, నేను చేయగలననేటువంటి గర్వం నాలో వచ్చేసిందేమో ప్రభా, క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్య పని చేస్తుండగా వందనాలు తండ్రి. ఎవరము ఏ విషయంలో ప్రభా తండ్రి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ, అజాగ్రత్తతో, నిర్లక్ష్యంతో జీవిస్తూ, వాక్యానికి విలువనివ్వకుండా, నీ మాటకు విలువనివ్వకుండా ఉన్నటువంటి వ్యక్తులుగా మారిపోయాము దేవా. ఎక్కడ మేము ముందుకెళ్ళామో దేవుని వాక్యాన్ని, ప్రార్థన, పరిచరణను ప్రక్కన పెట్టి తండ్రి మేము లోకానికి, స్నేహానికి ప్రాధాన్యతనిచ్చాము, అలవాట్లకు, సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చాము. సహాయము చేయండి నాయన. అద్భుత కరుడా, మీ అద్భుతమైన కార్యములు యేసు నామమందు జరుగునుగాక. దేవా మేము మార్పు చెందాలి ప్రభా, మేము మారాలి ప్రభా, మమ్మల్ని మార్చు ప్రభా. అజాగ్రత్తలున్నాయి, నిర్లక్ష్యం ఉంది, సోమరితనం ఉంది దేవా. ఏదో మేము గొప్ప అనేటువంటి తలంపులో ఓవర్ కాన్ఫిడెన్స్, గర్వమోకాలు మా జీవితంలో వచ్చింటే మన్నించు ప్రభా. మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. మా ముందు మీరుండండి ప్రభా. మీరుంటే మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మా పరిచర్య ముందు మీరుండండి ప్రభా, మా కుటుంబాల ముందు మీరుండండి ప్రభా, మా ముందు మీరుండండి ప్రభా. మమ్మల్ని నడిపించండి. మేము మీ త్రోవలో నడుచుదుముగాక, మీ చిత్తానుసారమైన వ్యక్తులుగా నడుచుదుముగాక, మీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము జీవించుదుముగాక. దేవా మా జీవితాల్లో దేవుడు ముందు కలిగి వెనక నడిచే ఆ ధన్యకరమైన జీవితం యేసు నామమందు మాకుండునుగాక. నైనా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.